హాయ్ ఆల్, వెల్కమ్ టు మోహన్ కుమార్ రెడ్డి ఛానల్. సో ఐఎమ్ మోహన్. మనం ఈరోజు వీడియోలో చూద్దాం బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష సీజన్ 2 రివ్యూ. మనకి ఆల్రెడీ హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతుంది అండ్ మా టీవీలో కూడా వస్తుంది. సో అగ్ని పరీక్ష సీజన్ 1 లాస్ట్ ఇయర్ జరిగింది. ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్. కామన్ మ్యాన్ కూడా బిగ్ బాస్లో వెళ్ళే అవకాశాన్ని అగ్ని పరీక్ష ద్వారా ఇచ్చారు. సో అందులో నుంచి వెళ్ళిన 6 మందిలో ఒకడైన పవన్ తో పాటు వెళ్ళిన కళ్యాణ్ కూడా మనకి పవన్ టాప్ 3లో ఉండడం, కళ్యాణ్ విన్నర్ అయ్యాడు. సో కామన్ మ్యాన్ని విన్నర్ చేసిన షో ఈ అగ్ని పరీక్ష. సో అగ్ని పరీక్షకు జడ్జెస్ మనకు తెలిసిందే, నవదీప్, బిందు మాధవి అండ్ అభిజిత్. సో యాంకర్గా శ్రీముఖి ఉన్నారు, మనకి ఆల్రెడీ తెలుసు. సో ముగ్గురికి బిగ్ బాస్తో ఆల్రెడీ అనుభవం ఉంది. సో ముగ్గురు బిగ్ బాస్లో విన్నర్ రన్నర్స్ కూడా అయి ఉన్నారు. సో ఇప్పుడు మనం సీజన్ 2 ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సీజన్ 1లో కళ్యాణ్ విన్నర్ అయ్యి అందరినీ ఇన్స్పైర్ చేశాడు, కామన్ మ్యాన్ కూడా విన్నర్ అవుతాడు అని. సో ఇప్పుడు సీజన్ 2 స్టార్టింగ్ ఎపిసోడ్లో మనకి ఫస్ట్ మనకి ఫస్ట్ మనకి ఎవరు పిలిచారంటే ఒక అమ్మాయి వచ్చింది. తన పేరు శాలిని పటేల్. సో చూడడానికి చాలా గ్లామరస్గా ఉంది, స్టైలిష్ డ్రెస్సింగ్ వేసుకొని వచ్చింది. కానీ తన మాట చాలా హై క్వాలిటీ, హై రేంజ్ అని అనిపించింది నాకు. నా పర్సనల్ ఒపీనియన్. సో నేను చాలా ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉంటాను. డ్రెస్సులు అంతా నేను క్లీన్ చేయను, బాత్రూమ్ క్లీన్ చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు. అలా అంటే ఇది తన అట్రాక్ట్ చేసుకుని ఒక అటెన్షన్ తీసుకునే పాయింట్ లాగా అనిపించింది. అండ్ తనకి ఒక టాస్క్ ఇచ్చారు, షూ క్లీన్ చేయడం అని. తను కావాలని చేసిందా లేదా అటెన్షన్ కోసం చేసిందా, షూ క్లీన్ చేయడం తెలియనట్టుగా చేసింది. సో అభిజిత్ వచ్చి తన కాళ్ళ షూస్ తుడిచి ఏ పని చిన్న పని కాదు, ఏదైనా మంచి పని అని అందరికీ చెప్పినట్టు అనిపించింది. సో ఫోన్ టాస్క్ లాస్ట్ ఇయర్ చేసాము, ఇయర్ కూడా చేస్తాము. నవదీప్ ఫోన్ పగలగొట్టాడు. కానీ నాకు లాస్ట్ ఇయర్ ఫోన్ పగలగొట్టిన విషయం గుర్తులేదు, కానీ నేను నిజంగా అనుకున్నాను ఫోన్ పగలగొట్టారు. ఆడిషన్కి వచ్చి తన ఫోన్ పగలగొట్టుకున్నారు, కానీ అది డమ్మీ ఫోన్ తర్వాత చెప్పారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నిజంగా ఫోన్ పగలగొట్టలేదు. తన స్నాప్చాట్ ఫోన్ విషయం అడిగారు. సో ఎవరైనా సరే ఇది ఫోన్లోని ఇన్నర్ విషయాలు చూడడం అనేది దట్ ఈస్ టూ పర్సనల్. ఎవరైనా తన పర్సనల్ తానుగా చెప్పాలని అనుకుంటారు, కానీ ఇతరులు తన పర్సనాలిటీ గురించి తెలుసుకోవాలని ఎవరు అనుకోరు. సో ఐ థింక్ అక్కడ ఆ విషయంలో తను తీసుకున్న స్టాండ్ అయితే నాకు నచ్చింది. నవదీప్ మరి స్నాప్చాట్ చూస్తా అంటే తనైనా ఒప్పుకోరు, నాకు తెలిసి ఎవరు ఒప్పుకోరు అంత ఇన్నర్ పర్సనల్గా వెళ్తారు అంటే. సో అక్కడ ఐ థింక్ షీ డిడ్ రైట్. బట్ కొంచెం హై లెవెల్గా, హై స్టాండర్డ్ పొజిషన్గా, హై క్వాలిటీగా నేను హైలో ఉంటాను అన్నట్టు నాకు అనిపించింది. బట్ ఎనీవే షీ గాట్ 2 greens. తనకి 2 greens వచ్చాయి అండ్ నెక్స్ట్ లెవెల్ తనని ప్రమోట్ చేశారు. సో మనకి తర్వాత వచ్చిన కంటెస్టెంట్ ఒక అబ్బాయిని పిలిచారు. సో అతను అభి సాంగర్ అన్నాడు. నేను ముందు సాంగ్ చేసేవాడిని, అందరం క్రికెట్ ఆడానని చెప్పాడు. ప్రజెంట్ మోడల్, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, నా గర్ల్ ఫ్రెండ్ నేనే రిజెక్ట్ చేశాను. సో గర్ల్ ఫ్రెండ్ తనే రిజెక్ట్ చేశాడు అంటే తను చాలా హై లెవెల్, హై స్టేచర్ అన్ని బిల్డప్ ఇచ్చుకున్నాను, అక్కడే క్లియర్గా అర్థమైంది. సో తర్వాత తన మోడల్ అని ప్రీవియస్ కంటెస్ట్ శాలిని పటేల్ జడ్జ్ చేయడం, తిరిగి తనని జడ్జ్ చేయడం అంతా జరిగింది. సో అంత ఇంప్రెస్ చేయలేదనిపించింది. తను ఎంటర్ప్రైనర్ అని చెప్పుకోవడము, అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ నేనే రిజెక్ట్ చేశానని చెప్పుకోవడం, అది కొంతగా కరెక్ట్గా అనిపించలేదు జడ్జెస్కి. సో హీ గాట్ రిజెక్టెడ్. సో మనకి తర్వాత కంటెస్ట్ ఎవరు వచ్చారంటే ఒక మహిళ వచ్చింది, డెబోరా అని. తను హైదరాబాద్లో పుట్టి పెరిగింది అని చెప్పింది, కానీ నాకెందుకో తన స్ట్రైట్ ఫార్వర్డ్ తెలుగులాగా అనిపించలేదు. బట్ షీ వాజ్ ఇన్ ఎ మోడల్. సో చాలా హంగామా మోడల్, ర్యాంప్ వాక్ అంతా చేపించారు. సో ఐ థింక్ షీ ఈజ్ నాట్ ఇంప్రెస్డ్ విత్ హర్ మాటలు, నడిచిన విధానము సరిపోలేదని నాకు కూడా అనిపించింది. సో జడ్జెస్ ఆల్సో ఫీల్ ద సేమ్. సో తనని కూడా రిజెక్ట్ చేశారు. సో మరి తర్వాత వచ్చింది సింగర్ ఝాన్సీ. సో తను ఫస్ట్ ఎంట్రీ గెటప్ చూస్తే నాకు ఖచ్చితంగా పల్లవ్ ప్రశాంత్ గుర్తొచ్చాడు. పల్లవ్ ప్రశాంత్ నేను రైతు బిడ్డ అని అందరినీ ఎలా చెప్పి ఇంప్రెస్ చేసుకొని తను బిగ్ బాస్లో కూడా ఆటలాడి గేమ్స్ ఆడి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. విన్నర్ అయిన తర్వాత ఎలా ప్లేట్ తిప్పాడు. సో అలా తను బిగ్ బాస్ పల్లవ్ ప్రశాంత్ గురించి చెప్పాలంటే బిగ్ బాస్ ఆడినప్పుడు అన్ని టాస్క్లోనూ చాలా
తెలివిగా టెక్నిక్గా గెలిచాడు, అందరూ ఓకే. కానీ ఎక్కడ జనాలు అందరూ అప్సెట్ అయ్యారంటే బిగ్ బాస్ బయట వచ్చిన తర్వాత తన బిహేవియర్ చూసి ఒరే మనం ఇతరున్న చూసి మోసపోయిందని అందరూ చాలా ఫీల్ అయ్యారు. నేను చాలా వీడియోస్ చేశాను. పల్లవి ప్రశాంత్ ఇంతలా అందరినీ మోసం చేసి గెలిచినట్టు అనిపించింది. బిగ్ బాస్ తన సైడ్ నుంచి చూసుకుంటే తను గెలిచాడు, కానీ బయట వచ్చినాక తను చెప్పిన మాటలు తన బిహేవియర్ ఇచ్చి అందరినీ ఫూల్ చేసినట్టు అనిపించింది. సో అదేలాగా మరో రైతు బిడ్డ అనేసరికి ఖచ్చితంగా ఎవరైనా అదే అనుకుంటారు, మరో పల్లవి ప్రశాంత్ వచ్చాడా అని అలాగే అనిపించింది. బట్ చూడడానికి చాలా అమాయకంగా విలేజ్ గర్ల్గా అనిపిస్తుంది. అందరూ ఇక బిగ్ బాస్ అంటేనే రకరకాల కల్చర్, రకరకాల మెంటాలిటీ ఉంటారు. వాళ్ళందరి మధ్యలో తను ఎలా టెస్ట్ అవుతుంది అని అనుకున్నారు అనిపిస్తుంది ఈ జడ్జెస్. సో దట్స్ వై షీ గాట్ ఆల్సో గో గ్రీన్. సో చూద్దాం నెక్స్ట్ రౌండ్లో ఎలా ముందుకెళ్తుందో. సో నాకైతే అంతగా తాను కరెక్ట్ కాదనిపిస్తుంది బిగ్ బాస్కి. తర్వాత వచ్చాడు ఉప్పల బాలు. ఉప్పల బాలు గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో ఉప్పల బాలు అందరికీ తెలిసిందే, అతను ఒక ఫేమస్ యూట్యూబర్ అని. తన వెరైటీ వీడియోస్ కానీ హాస్యం మండించిన కానీ రకరకాల కొంచెం వల్గర్గా ట్విస్టెడ్గా ఉన్న సో హీఈస్ అ ఫేమస్ కంటెంట్. ఉప్పల బాలు అంటే తెలియని తెలుగువాడు ఉండడు. నవదీప్ చెప్పండి నిజంగా ఫ్యాన్స్ ఉన్నారా అని చాలా అడగడం నాకు రాంగ్ అనిపించింది. తను నిజాయితీగా చెప్పాడు, నాకు డబ్బులు అవసరమైంది, నా దగ్గర ఉన్న టాలెంట్ ఈ వీడియోస్ చేయడం. ఈ వీడియోస్ నేను అందరిలాగా కాకుండా వెరైటీగా చేశాను, అందరూ వద్దంటున్నా నా అవసరానికి చేశాను, నా ఫ్యామిలీ కోసం చేశాను, నిజాయితీగా చెప్పాడు. అయినా అతన్ని రిజెక్ట్ చేయడం, ఫిట్ అవ్వలేడు, రిజెక్ట్ చేయడం అనేది కరెక్టే. కానీ నువ్వు ఇలాంటి వాడిని మేము పంపించలేము, ఇలాంటి చేసేవాడిని పంపించలేమంటే నాకు తెలిసి ఒక సీజన్లో ఒక ట్రాన్స్జెండర్ అమ్మాయి కూడా బిగ్ బాస్కి వెళ్ళింది అనుకుంటాను. కానీ సో తను చెప్పాడు తను ట్రాన్స్ కాదు అని, తన వీడియోస్ కోసం తన సర్వైవల్ కోసం వీడియోస్ చేశారని చెప్పాడే. కానీ సో ఈ సీమ్స్ టు బి జెన్యూన్. నాకు అక్కడ జెన్యూన్గానే అనిపించాడు. కానీ వీళ్ళు నువ్వు ఫిట్ అవ్వలేవు అని చెప్పి పంపించింటే ఓకే, కానీ నేను పంపిస్తే మేము సమాజానికి ఏం చేస్తున్నాం అనేది అక్కడ రాంగ్. సో అంటే మరి జడ్జెస్ లాస్ట్ సీజన్లో పంపిన 6 కంటెస్టెంట్లు గుడ్ కాదు, 1-2 మిస్ ఫైర్ కూడా అయినాయి. సో అలా అన్నప్పుడు వీళ్ళు మాట్లాడిన విధానం నాకు ఖచ్చితంగా నచ్చలేదు. ఐ సపోర్ట్ ఉప్పల్ బాలు. హీ సీమ్స్ టు బీ ఈ జెన్యూన్ వెన్ హీస్ రివ్యూ. తర్వాత వచ్చాడు ఒక రన్నింగ్ రాజా. నిజంగానే స్కారీగా అనిపించింది అతను. సో ఒక షోకి వచ్చినప్పుడు డిగ్నిటీగా మెయింటైన్ చేయాలి, తను స్కిట్ చేస్తాను, నాలో ఈ స్కిల్ ఉంది అని చెప్పి చేస్తుంటే బాగుండు. ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా మీరు ఎడిటింగ్లో అలా చేశారా, తను రాగానే అలాగా చేశాడా? సో కొంచెం స్కారీగా అనిపించింది. కొంచెం కల్చర్ జనాల మీద ఎలా తనను ఎలా ప్రజెంట్ చేయాలో తెలియకుండా చేశాడా అనేది ఖచ్చితంగా అక్కడ రన్నింగ్ రాజా ఫెయిల్ అయ్యాడు, టెరిబుల్ ఫెయిల్ అయ్యాడు, అది మాత్రం కన్ఫర్మ్. సో హీ గాట్ ఆల్ గ్రీన్. తర్వాత మధ్యలో ఒక 2 అమ్మాయిలు ఒక అబ్బాయి వచ్చారు. వాళ్ళతో ఒక స్కిట్, ఒక డ్యాన్స్ చేయించినట్టున్నారు. సో పెద్దగా కంటెంట్ అక్కడ దొరకలేదు, కానీ ఇట్స్ ఆల్ రైట్. సో ఇంకా ఈ సీజన్ ఈ ఎపిసోడ్కి హైలైట్గా వచ్చాడు మిథిలేష్ అని మదనపల్లి నుంచి అబ్బాయి. సో తన మదనపల్లి ఏదో కానీ బిందు మాది ఐఆర్సో మదనపల్లి అన్నాడు. నేను అక్కడ మదనపల్లి బాయి అని ఫస్ట్ ఓటేస్తుంది అనుకున్నాను. బట్ రియల్లీ తను he promote himself, he present himself and very good, and తన చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ యాజ్ ఎ ప్రజెంటేషన్ వైజ్. సో అక్కడ బాగున్నాడు, ఫిజిక్ మెయింటైన్ చేశాడు. టాస్క్ కూడా ఇచ్చారు, యాంగర్ టాస్క్, బిగ్ బాస్ రియల్ టాస్క్ ఇచ్చారు. అందులో కూడా తనకు తెలుసు ఇది కంటెస్టెంటే రియల్ కాదు అని. బట్ ఈ బిగ్ బాస్లో మనం ఎలా ఫీల్ అవుతాము, ఎలా చేయగలుగుతాము, ఖచ్చితంగా అలాగే చేశాడు. సో ఖచ్చితమైన అతని దగ్గర స్కిల్ ఉందని చెప్పచ్చు, కాన్ఫిడెన్స్ ఉంది. సో హీ గాట్ ఆల్ గ్రీన్ గుడ్. And so that's it for this episode. Keep watching and keep subscribe for more videos. Thank you.